మాకు ఇక్కడ 50 ఎకరాల ప్లాంట్ మా ప్రాసెసింగ్ ఏరియా అక్కడ అలౌ చేయరు. ఇంకా ఈ గార్డెన్లో పండుతున్న అన్ని రకాల ఆర్గానిక్ అయిన స్పైసెస్ ఉందా మీకు మా షాపు లోపల ఉంది, ఆ షాపులో దొరుకుతాయి. ఇదంతా ఆర్గానిక్ విత్ గార్డెన్ ఫ్రెష్ కాబట్టి మనం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్ బై సుధా. ఈరోజు నేను స్పైసెస్ ప్లాంటేషన్ టూర్ షేర్ చేస్తున్నాను. ఇది కేరళలో పెరియార్ స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్. ఇది వచ్చేసి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్ అనమాట. మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనకి వాళ్ళు ఒక గైడ్ని అలాట్ చేస్తారు. ఈ గైడ్ మనతో పాటు ఉండి అన్ని స్పైసెస్ గార్డెన్ అంటే దీంట్లో మనకి ఏ ట్రీ నుంచి ఏ మెడిసిన్ వస్తుంది, ఎన్ని రోజులు వాడితే మనకి పర్టికులర్ ఒక ప్రాబ్లం అనేది తగ్గుతుంది, అన్నీ ఇన్ డీటెయిల్డ్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మళ్ళీ ఎవరికన్నా హెయిర్ ఫాల్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అట్లాగే డయాబెటిక్, సైనస్, మైగ్రేన్, వెయిట్ లాస్ కోసం ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా. కేరళ అంటేనే నథింగ్ బట్ ఆయుర్వేదిక్ కదా. వాళ్ళు మెడిసినల్ యూజెస్ అన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అండ్ దీంట్లోనే వాళ్ళకి ఒక స్టోర్ కూడా ఉంది. అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, డయాబెటిక్, ఇట్లాగే సైనస్, మైగ్రేన్, వెయిట్ లాస్, వెరికో వెయిన్స్, వీటన్నిటికీ కూడా మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ స్టోర్ కూడా ఉంది లోపల. లెట్స్ వాచ్. దీని పేరు శతావరి లేదంటే ఆస్పరాగస్ అంటారు. దీని రూటులో దుంబలు ఉన్నాయి. ఆ దుంబలు తీసుకొని దాంతో పాటు రకరకాల మెడిసినల్ ప్లాంట్ ఇంకా కలుపుకొని మనకి పీసీఓడి పోలిసిస్టిక్ ఓవరీ ఉండే వాళ్ళకి దాని గురించి మెడిసిన్ ఉంది. ఇంకా మనకి 40 తర్వాత ప్రెసెంట్ మెనోపాజ్ స్టేజ్ లేదా ఆఫ్టర్ మెనోపాజ్ స్టేజ్లో హార్మోన్ చేంజెస్ వల్ల వస్తున్న బాడీ వీక్నెస్, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, తల తిరగడం, ఇలాంటి ప్రాబ్లంకి కూడా లేఖియం లాంటి మెడిసిన్ ఉంది. లేడీస్ జెంట్స్ ఇద్దరికి వస్తున్న హైపర్ థైరాయిడ్ కోసం పింక్ కలర్ ఫ్లవర్తో ఉండేది ల్యాండ్ లోటస్తో పాటు కుంకుమ పూలు తీసుకొని ఫెయిర్నెస్ ఆయిల్ తయారు చేస్తున్నాము. లేడీస్ అండ్ ఇద్దరు వాడచ్చు. నైట్ పడుకునేటప్పుడు లేదా స్నానానికి అరగంట ముందు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఫేస్ నుంచి మెడ దాకా మసాజ్ చేయాలి. అలా చేసినప్పుడు మన ఫేస్లో ఐ పైన కింద ఈ నోస్ దగ్గర మెడ దగ్గర వస్తున్న డార్క్నెస్, టర్న్ మార్క్ అంతా పోయి, పిగ్మెంటేషన్ అంతా పోయి స్కిన్కి మంచి కలర్, గ్లో, షైనింగ్, స్కిన్ సాఫ్ట్నెస్, అలాగే అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ పోవడానికి అంతా హెల్ప్ చేస్తుంది. మల్టీపర్పస్ మెడిసినల్ ప్లాంట్, రకరకాల మెడిసిన్ అశ్వగంధ మెయిన్గా పెట్టుకొని తయారు చేస్తున్నాము. న్యూరోలజికల్ ప్రాబ్లం, పార్కిన్సన్స్, పారాలిసిస్ గురించి దీని మెడిసిన్ ఉంది. అలాగే పెద్దవాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి, బాడీ స్ట్రెంత్, స్టామినా పెరగడానికి, బోన్ స్ట్రెంత్, నర్వస్ స్ట్రెంత్, గ్రీస్ మెడిసిన్, ఇన్ఫెర్టిలిటీ గురించి అశ్వగంధ మెడిసిన్ ఉంది. ఈ అశ్వగంధతో పాటు ఇక్కడ ఒక చెట్టు ఉంది. దీని పేరు సఫేద్ ముసలి లేదంటే వైట్ ముసలి అంటారు. అశ్వగంధ సఫేద్ ముసలి కాంబినేషన్లో న్యాచురల్ వైగ్రా ఉంది. ఫర్ ఎక్స్ట్రా సెక్షువల్ పవర్, టైమింగ్, స్టామినా ఇంక్రీజ్ చేయడానికి. నార్మల్గా వైట్ ఉండే వైగ్రా అనేది హెవీ బస్ అనే చెట్టు. ఇది స్టోన్ లోటస్తో పాటు స్టోన్ బనానా, అడవి నిమ్మకాయ కలుపుకొని కిడ్నీ స్టోన్, యూరినరీ స్టోన్ గురించి మెడిసిన్. కిడ్నీలో స్టోన్ ఉండే నార్మల్గా సర్జరీ చేసి తీస్తారు, కానీ అది తిరిగి ఫామ్ అవుతాయి, చాలాసార్లు సర్జరీకి వెళ్ళాలి. బర్డ్ ఆఫ్ పారడైస్ అంటారు, ఓన్లీ డెకరేషన్ పర్పస్ గురించి. పేరు ఇన్సులిన్ చెట్టు. ఇన్సులిన్ చెట్టుతో పాటు తిప్పతీగ స్టమ్ము, టచ్ మీ నోట్ రూట్, తిప్పలి, ఇలాంటి చాలా రకాల మెడిసినల్ ప్లాంట్ కలుపుకొని డయాబెటీస్ కోసం మెడిసిన్ ఉంది. నార్మల్గా షుగర్ ఉండేవాళ్ళు టాబ్లెట్ లేదా ఇన్సులినే వాడతారు, కానీ లైఫ్ లాంగ్ వాడాలి. అలా షుగర్ ఉండే వాళ్ళకు మేము మా ఆయుర్వేదం ఇంకా ఇన్సులిన్ అయితే 5 నెలలు వాడాలి. ఇంకా జస్ట్ స్టార్టింగ్ లెవెలే ఉంది. షుగర్కి టాబ్లెట్ మొదలు పెట్టలేదంటే 1 నెల చాలు. షుగర్ లేదంటే కూడా ముందు జాగ్రత్తగా పండిన తర్వాత అది పగులుతుంది, ఓపెన్ అవుతుంది. అప్పుడు దాని లోపల ఫస్ట్ మనం రెడ్ కలర్గా ఒక పువ్వు చూడొచ్చు. పువ్వు లోపల బ్లాక్ కలర్ సీడ్ అంటే సీడ్ని కవర్ చేసి ఆ పువ్వు ఉంటుంది. లోపల ఉండే సీడ్ జాజిక, పైన ఉండే కవరింగ్ ఫ్లవర్ జాపత్రి. జాజికాయ, జాపత్రి రెండు ఒక్క ఫ్రూట్ లోపలనే ఉంటుంది. గరం మసాలా బిర్యానీలో వాడేది. అక్కడ దాని మీద పిక్చర్ ఉంది చూడండి, ఆ ఎల్లో ఫ్రూట్ ఓపెన్ అయి రెడ్ కలర్లో. అదే ఎప్పుడు సీజన్ ఇది?
ఇది ఇంకా ఒక నెల పోయే లోపలనే అది పండి పగులుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఆ కలర్ అంత ఘాటుగా ఉండేది, అది ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటే కూడా ఆ ఘాటు పోవదు, అలాగే ఉంటుంది. కానీ మార్కెట్లో బ్లాక్గా డ్రైగా క్రిస్పీగా ఉండేదే దొరుకుతాయి. అది మార్కెట్ వాళ్ళు స్టీమ్ చేసి దీని లోపల ఉండే ఫ్లోవోయిల్ తీసి విడిగా అమ్మిన తర్వాత ఇస్తున్న బై ప్రోడక్ట్. అది సడన్గా పాడవుతుంది, ఘాటు తగ్గిపోతుంది. మీ పేరేంటి? శాంతి. పోలినేషన్ చేస్తాయి, తర్వాతే దానికి కాయలు వచ్చేది. ఈ కాయలు ఇంకా పండలేదు. ఇలాచి ఇది చెట్టులోనే పండుతాయి. ఇది చూడండి, హనీ బీస్ పోలినేషన్ చేస్తాం, అలా చేస్తేనే కాయలు వస్తాయి. ఓకే, ఇది చెట్టులోనే పండిన తర్వాత ఒక్కొక్క కాయ తీసుకొని అన్ని కలిపి ఎలక్ట్రిక్ మిషన్ లోపల ఎండబెడతారు. ఆ తర్వాత చిన్నది పెద్దది అలా సైజ్ డిఫరెన్స్ చేస్తారు. ఒక సంవత్సరానికి ఒక చెట్లు నుంచి 5 సార్లు సీజన్ వస్తాయి. అలా అయితే కూడా దీనికి ప్లాంటేషన్ తక్కువ కాబట్టి రేట్ ఎక్కువగా ఉంటుంది. దీని చిన్న చిన్న ఉసిరికాయలు ఉన్నాయి, మనకు అక్కడ పొలాల్లో ఉండే చెట్టే. నేల ఉసిరి మెయిన్గా పెట్టుకొని దీనితో పాటు 15-20 మెడిసినల్ ప్లాంట్ కలుపుకొని లివర్ గురించి మెడిసిన్ ఉంది. చెట్టు మీరు చూడండి, ఇదే చెట్టు, ఇది ఒక తీగ చెట్టు, పెద్దది సపోర్ట్ కోసం ఉండేది. దీనిలో స్టార్టింగ్ గ్రీన్ కలర్ గా మిరియాలు వస్తాయి, పండిన తర్వాత రెడ్ గా మారుతాయి. ఎక్కి కోసుకోవాలి. అంత పైకి ఎవరు ఎక్కుతారు? వాళ్ళు వర్కర్స్ ఉన్నారు మేడం, అంటే లాడర్ పెట్టేస్తారు, లాడర్ పెట్టేసి పైకి ఎక్కుతారు. ఓకే, మనకి ఇది స్టార్టింగ్ గ్రీన్ కలర్, పండిన తర్వాత రెడ్ గా మారుతాయి. షాపులోకి వెళ్ళినప్పుడు నాకు అందట్లేదు, చూపించండి. అది టేస్ట్ చూడండి. పచ్చిది. ఓకే, బ్రహ్మి భృంగరాజ్ కేరళ స్పెషల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము. 21 రకాలు ఆయుర్వేద ఆకులు అంటే కరినెచ్చి, కరినేలి, కయ్యూని, నీలాంబర్, భృంగరాజ్, కరిసలాంగణి, అలోవెరా, మందార ఆకులు, ఇలాంటి టోటల్ 21 మెడిసినల్ ప్లాంట్. కోకోనట్ ఆయిల్లో బాగా బాయిల్ చేసి మేము ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసేది లేడీస్ అండ్ ఇద్దరు కోసమే, పిల్లలు పెద్దవాళ్ళు. కదా, దానికి ఇంకొక వెరైటీ, అది పైకి ఉంటుంది, ఇది కిందకి ఉంది. బర్డ్ ఆఫ్ పారడైస్ డెకరేషన్ కోసం ఇలా. ద్రాక్ష చెట్టు, ఇది దేవుడి చెట్టు కాబట్టి దీని పైకి ఎవరు ఎక్కరు. సీజన్ టైం సెప్టెంబర్, అక్టోబర్, ఆ టైంలో కాయ బాగా పండిన తర్వాత కిందకి రాలుతాయి. పండు లోపల ఉండే బ్రౌన్ కలర్ సీడ్ రుద్రాక్ష. నేపాల్, హిమాచల్, హరిద్వార్లో ఇది ఎక్కువగా ఉంది. కేరళలో ఉండేది చాలా తక్కువ ప్లాంటేషన్. దీనికి మెడిసినల్ వాల్యూ ఏమీ లేదు, పూజలో వాడుతారు, మెడలో వేసుకుంటారు. కాదు, దీని పేరు దద్రుహారి. దద్రుహారి నుంచి అన్ని రకాలు స్కిన్ ప్రాబ్లం మెడిసిన్, సోరియాసిస్, ఎక్సిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్, ర్యాషెస్, అలర్జీ, ఓల్డ్ టైప్ ఆఫ్ మార్కింగ్ ప్రాబ్లం. సోరియాసిస్, ఎక్సిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మన బ్లడ్లో కూడా ఉంది కాబట్టి ఇదే ఈ బడ్స్ దాని నుంచి వస్తున్న చిన్న మొక్కలు. ఇవే లవంగాలు. లవంగం. కాదు, ఆయుర్వేద సంజీవిని మోకాల నొప్పి గురించి మెడిసిన్. నీ పెయిన్, జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్, లిగమెంట్ ప్రాబ్లం. పెద్దవాళ్ళకి ఈ 2 జాయింట్ లోపల ఫ్లూయిడ్ డ్రై అవ్వడం ఉన్నాయి చూడండి, మర్సూపియం అనే చెట్టు, అది దాని నుంచి మేము ఒక మెడిసిన్ తయారు చేసేది వెయిట్ లాస్ కోసం, బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ వెయిట్ తగ్గడానికి.
అంటే మన బాడీలో ఎక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ ఉన్నాయి, ఈవెన్ స్టొమక్ అవ్వచ్చు, హిప్ రీజియన్ అవ్వచ్చు, బట్టక్స్ అవ్వచ్చు, అక్కడ ఉండే వెయిట్ని తీసేస్తుంది, ఫ్యాట్ని. డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్, వాకింగ్ చేయకుండా వెయిట్ లాస్ చేస్తుంది. అది మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. అలోవెరా బయోటిక్ అలోవెరా నుంచి ఉండే జెల్లే పెద్దవాళ్ళకి ఒక 35 తర్వాత లేడీస్ జెంట్స్ ఇద్దరికి వస్తుంది. ఇది ఇంకా ఎదుగుతుంది, తాటి చెట్టు లాగా లేదా రబ్బర్ చెట్టు లాగా ఎదిగినప్పుడు రబ్బర్ చెట్టుకి ట్యాపింగ్ చేస్తారు చూడండి, అలాగే దీన్ని చేసిందంటే దీంట్లో నుంచి బ్రౌన్ కలర్ గా గమ్ము బయటకు వస్తాయి. ఆ గమ్మే ఇంగువ దాన్ని ప్రాసెస్ చేస్తాయి. ఇది రెడ్, దీంట్లో వస్తున్న కాయ కూడా రెడ్ కలర్ లో వస్తాయి. రెడ్ అరటి పండు కేరళలో చాలా ఫేమస్. ఇది మేము ఇక్కడ రెడ్ అరటి పండు, రెడ్ ఉసిరికాయలు, నట్స్, గ్రేప్స్, ఫ్రూట్స్ కలుపుకొని న్యాచురల్ అయిన చ్యవనప్రాష్ దీంట్లో నుంచి తయారు చేసేది. పిల్లలు పెద్దవాళ్ళ సీడ్స్ అది ప్రాసెస్ చేసి కోకో పౌడర్ తయారు చేస్తాము. చాక్లెట్, కేక్, ఐస్ క్రీమ్లో ఫ్లేవర్ కోసం వాడే. ఇది ఫ్లవర్ చూస్తేనే మనకు తెలుస్తాయి కదా. ఈ మందార ఆకు, దాని ఫ్లవరు, అలోవెరా, ఉసిరికాయలు ఇదంతా కలుపుకొని డాండ్రఫ్ కంప్లీట్గా పోవడానికి ఉండే మైల్డ్ షాంపూ తయారు చేస్తున్నాము. ఇది మైల్డ్గా ఉంది కాబట్టి మన హెయిర్ని రఫ్ చేయదు. ఆకుల నుంచి ఇంకొక హెయిర్ ఆయిల్ ఉండేది మన వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి, కట్స్ ఏరియా. ఓకే, అక్కడ మీకు పొల్యూషన్, కెమికల్, వాటర్ వల్ల హెయిర్ రూట్లో మిలానిన్ డెఫిషియన్సీ వచ్చేసి వైట్ హెయిర్ వస్తాయి. అప్పుడు డై చేస్తే ఇది బ్రహ్మి చెట్టు, బ్రహ్మి అంటారు. ఈ బ్రహ్మి, ఈ సరస్వతి ఆకులు, శంఖపుష్పకాయలు, ఉసిరికాయలు, వైట్ పెప్పర్ ఇదంతా కలుపుకొని ఒక పౌడర్ తయారు చేసేది. హార్లిక్స్, బోర్న్విటా లాగా టేస్ట్లో. అది 6 నెలల బిడ్డల నుంచి 100 years పైన దాకా అందరికీ జ్ఞాపక శక్తి పెంచడానికి, మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, మెమరీ రీకలెక్షన్, యాంగ్జైటీ రెడ్యూస్ చేయడానికి, గుడ్ స్లీపింగ్ కోసం. సిదా చెట్ల నుంచి వేరికోస్ వెయిన్ తెలుసా? వేరికోస్ వెయిన్ ఆయిల్ ఉంది. యాక్చువల్గా వేరికోస్ వెయిన్ ఉండే వాళ్ళకి నరాలు లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, అక్కడ క్లౌట్ అయి వాపు వస్తుంది, పెయిన్ వస్తుంది. సిద్ధ. అలాంటప్పుడు మేము ఈ మెడిసిన్ ఇచ్చేది ఆయిలే. ఇది 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 దీంట్లో నుంచి 2 రకాల దాల్చిన చెక్కలు దొరుకుతాయి. చెట్టు బయట ఉండే బెరడు తీసుకుంటే నార్మల్ దాల్చిన చెక్కలు, లోపల ఉండే స్టమ్ తీసుకుంటే రోల్గా వస్తున్న దాల్చిన చెక్కలు. రోల్గా ఉండేదే మంచిది, ఎక్కువ ఘాటుగా ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే దాల్చిన చెక్కల చెట్టు ఆకులు, ఈ ఆకులే బిర్యానీ ఆకులు అనేది. దాల్చిన చెక్క బిర్యానీ అని. ఇది మనం తీసి స్కిన్ ఓపెన్ చేస్తే లోపల వైట్ కలర్ బీన్స్ ఉంటుంది. ఆ బీన్స్ని రోస్టింగ్ చేస్తేనే బ్రౌన్ కలర్ అండ్ స్మెల్ వచ్చేది. తర్వాత ఉండే పౌడరు కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ మీకు అక్కడ దొరికేది బ్రూ, నెస్కాఫీ అలాంటిది కదా, అది గట్టిగా అవుతాయి. దాంట్లో చికోరి అని ఎక్స్ట్రా కెమికల్ ఉంది కాబట్టి గట్టిగా అయ్యేది. మన దగ్గర డైరెక్ట్ పౌడర్ ఉంటుంది, అది గట్టిగా అవ్వదు, ఇది స్మెల్ కూడా ఉండదు. డ్రై రోస్ట్ చేస్తారు, రోస్ట్ చేస్తే బ్రౌన్ కలర్ అండ్ స్మెల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి, ఆ బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్నే ఇది తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ కూడా చేస్తాయి. కాబట్టి తిరిగి తిరిగి సడన్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ బ్లడ్లో పెరగదు. హార్ట్ ప్రాబ్లం, ఆయాసం, బ్రోంకైటిస్, రెస్పిరేటరీ ప్రాబ్లం గురించి మెడిసిన్. కొంతమంది ఊరికే జలుబు, దగ్గు వచ్చేది, లోపల లంగ్స్లో, చెస్ట్లో అంతా కఫ్ స్టోరేజ్ ఉంది కాబట్టి, కఫం ఉంది కాబట్టి, అలాంటప్పుడు ఇది వాడితే లోపల వస్తాయి. కాలు, చేతులు నొప్పులు రావడం, మసిల్స్ పెయిన్ రావడం, నైట్ పడుకునేట సర్జరీ చేసే తీస్తారు. బట్ సర్జరీ టైంలో రూట్ తీయడం కుదరదు, పైనుంచి కోస్తారు కాబట్టి రూట్ కఫ్, టోన్సిలైటిస్ ఇలాంటి థ్రోట్ ప్రాబ్లం పిల్లలకు లేదా పెద్దవాళ్ళకు ఉండే అది పోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది పండిందంటే రెడ్గా మారుతాయి. ఇది కూడా మనం ఆ రెడ్ అరటి పండులో కలుపుకొని చ్యవనప్రాష్ తయారు చేస్తున్నాము. మల్టీ వైటమిన్, ఇమ్యూనిటీ, హిమోగ్లోబిన్ గురించి. ఏది చూపించండి. రెడ్ పుల్లగా ఉంటుందా? పుల్లగా టేస్ట్ చేయొచ్చండి. ప్రిపేర్ చేస్తున్నాము. 1 side హెడ్ పెయిన్, మైగ్రేన్,
లేదా నార్మల్ తలనొప్పికి కూడా ఇది ఇండైజెషన్, స్టమక్ పెయిన్, వొమిటింగ్ మోషన్, ఫుడ్ పాయిజన్ మెడిసిన్. మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు వెంటనే గ్యాస్ట్రిక్ అసిడిటీ రావడం, ఇండైజెషన్ రావడం, హై బ్లడ్ ప్రెషర్ మెడిసిన్. హై బీపీ ఉండే వాళ్ళకి ఇది 3 నెలలు వాడితే టాప్